హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇప్పుడే వచ్చిన నేను 11 అవుతుంది. మనకి ఒక చిన్న బుకింగ్ వచ్చింది, తీసేసుకున్నాను. చూపెడతాను. ఇది మన విమాన్ నగర్ అంటే ఇటు బాలంబ్రా కిందికి వస్తుంది. ఆ నుంచి హైదరాబాద్ బస్తీకి పోవాలంట. చిన్న బుకింగ్. పోయి పికప్ లొకేషన్ దగ్గర చూద్దాం ఏందో మెటీరియల్. చలో, బండి అయితే లోడ్ అవుతుంది. బుకింగ్ కన్ఫర్మ్, పికప్ డిస్టెన్స్ ఇది వస్తుంది. పికప్ డిస్టెన్స్ వచ్చేసి 3.7 కిలోమీటర్స్. ఓకే, వెహికల్ అయితే లోడ్ చేసుకున్నాం. ఇది 5 డబ్బాలు మన లోడింగ్. చలో వెళ్దాం. మనం వచ్చేసినాము. ఇది బైబుల్ హౌస్. ముందటి నుంచి యూటర్న్ చేసుకోమని చెప్పిండు. ఇలా చూపెడుతుంది. ఇలా కూడా కరెక్టే పెట్టినట్టున్నాడు. రైట్ సైడ్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుందంట. బ్యాంక్ దగ్గరకు వచ్చి ఆగమని చెప్పి. ఇక ఇక్కడ ఉందా బ్యాంక్, ఇక్కడ ఉంది కదా బ్యాంక్, ఆడ ఆగాలన్నాడు. చలో, ఇది ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం. ఎండ్ నుంచి రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. మనకు 10-15 నిమిషాలు పట్టింది అంతే ఈ బుకింగ్ చేయడానికి. చాలా ఇక రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. 5 బాక్స్. ఒక్క నిమిషం సార్, ఇటు పెడితే క్లోజ్. ఇది అయిపోయింది. క్యాష్ కలెక్ట్ చేసేసుకున్నాను. 234 మనకు వచ్చింది. 47 రూపీస్ కమిషన్. చలో, బైబుల్ హౌస్ రోడ్లోనే ఉన్నాను. ముందట పోయి ఆగుదాం జాగా చూసుకొని. ఇంకో బుకింగ్ కూడా వస్తుంది. మెడిచల్కి వస్తుంది. ఇది మనకు వస్తుందో రాదో చూడాలి. వచ్చింది, ఇమీడియట్గా వచ్చింది అన్నట్టు బుకింగ్. అది బంద్ చేస్తూనే ఉన్నా, ఇది వచ్చింది. రాజేందర్ నగర్ మండల. నేను మెడ్చల్ అనుకున్నా నేను. చలో, ఏడికైతే ఏంలే, పోయొద్దాం. పికప్ చూద్దాం. పికప్ 1/2 కిలోమీటర్ ఉన్నది. చలో పోదాం, నడవండి. చలో, ఈ ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోగానే పికప్ పాయింట్ ఉన్నది. లోడ్ చేసుకుందాం ఏముందో మెట్రల్. లోడింగ్ అయితే పెట్టిన బండి. ట్రిప్ స్టార్ట్ చేద్దాం. డ్రాప్ పాయింట్ వచ్చేసి 20 కిలోమీటర్స్ చూపెడుతుంది డ్రాప్ పాయింట్. అదే ట్యాంక్ బండ్ మించి పోవాలి. ట్యాంక్ బండ్ మించి పోయి అదే మన రాజేందర్ నగర్ రూట్ కట్టదాని దగ్గర వస్తుంది. చలో, ఎక్కడైతే లోడ్ చేసుకుందాం. ఇవి 7 ఐటెంలు ఉన్నాయి. చలో, మన బండి లోడ్ అయిపోయింది. మెట్రల్ తీసుకొని అయితే బయట పడ్డాం. ఇప్పటిదాకా ఇన్నే డ్రాప్ చేసిన మెట్రల్. కరెక్ట్ దాని ముందటి నుంచే వచ్చింది బుకింగ్. ఇప్పుడైతే కొంచెం డీజిల్ పోసుకోవాలి. రిజర్వ్లోకి వచ్చేసింది. ట్యాంక్ మౌంట్ మీద నుంచి అయితే వెళ్తున్నాను, కానీ ఓపెన్ ఉందో లేదో నాకు తెలియదు. గణేష్ నిమజ్జనం అవుతుంది కదా, ఇక్కడ పోతే తెలుస్తుంది. బండ్లు అయితే పోతున్నాయి నార్మల్గానే. క్రెయిన్ పెట్టిరేంది, నిమజ్జనము అలవ్ లేదని చెప్పారు కదా. క్రెయిన్స్ పెట్టేసినారు మళ్ళా. మొన్న నేను వచ్చినప్పుడు అయితే క్రెయిన్స్ లేకుండా నిమజ్జనం లేదని, ఇప్పుడు మళ్ళీ క్రెయిన్స్ పెట్టేసినట్టున్నారు. ఇక ఇవన్నీ సెటప్ చేసారు. క్రెయిన్స్ అయితే పెట్టేసారు ప్రతి చోట. చాలా లేట్ అవుతుందని పెట్టినట్టు ఉన్నారు. బ్యారిగేట్స్ పిల్లర్
కిలోమీటర్ నెంబర్ 290 వరకు అయితే వచ్చినాము. ఇంకా 5 కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి. రోడ్లో మొత్తం ఖాళీ ఉన్నది. ఇలా మన గణేష్ విసర్జన కూడా ఉన్నది, ప్లస్ ఏమంటారు మన ముస్లిం బ్రదర్స్ వాళ్ళది పండుగ కూడా ఉన్నది కదా. ఆ రెండింటి వల్ల రోడ్లు ఖాళీగా ఉన్నట్టున్నాయి. ఎవరు పండుగలలో వాళ్ళు బిజీ ఉన్నారు మొత్తంలో. వచ్చేసి నేను డ్రాప్ పాయింట్కి ముందటనే ఉన్నది. ఈ మెటీరియల్ కూడా అన్లోడ్ చేసి క్యాష్ కలెక్ట్ చేసుకొని బయట పడదాం. ఇలా చాలా టైం పట్టలేదు ఇడికి రావడానికి కూడా. 20 కిలోమీటర్స్ ఈజీగానే అయిపోయింది. ఇది కాల్ చేసేద్దాం. ఇది మన వెహికల్ ఇక ఇక్కడ అన్లోడ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ సైట్. ఈ ట్రిప్ ఇడికి క్లోజు, కానీ ఇంకా డబ్బులు అయితే తీసుకోలేదు. పేమెంట్ అయితే తీసుకున్నా, పేమెంట్కి సతాయిస్తున్నాడు. ఏదో లేవంటున్నాడు పేమెంట్. మధ్య ఊకే లాక్ అడుగుతుంది. 800 అమౌంట్, 136 కమిషన్ కంపెనీ, 664 మనకు వచ్చింది అన్నట్టు. ఇక్కడ చూద్దాము, రాకపోతే అటు కట్టదందికి వెళ్ళిపోదాం. ఇదే వెయిట్ చేస్తున్నాడు. ముందర 3-4 కార్లు చిరికినాడు. బుకింగ్ వచ్చింది కొత్తపేటకి, మనం కొట్టేలోపు వెళ్ళిపోయింది అన్నట్టు. 10 సెకండ్ డిలే ఉంది కదా మనకి. ఇంకో బుకింగ్ వస్తున్నది, ఇది మనకు వస్తుందో రాదో చూద్దాం. వచ్చేసింది. ఎక్కడో ఇది పికప్. డ్రాప్ అయితే నార్సింగి దగ్గర. అమౌంట్ 557. చూద్దాం. పికప్ దగ్గరనే ఉంది, 1.3 అంట. చలో వెళ్దాం, నడవండి. దగ్గరికే వచ్చింది పికప్. ఇది హాఫ్ షిఫ్టింగ్ సామాన్లు అంట. వచ్చేసినాం పికప్ పాయింట్కి. వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. లోడింగ్కి అయితే పెట్టిన. హౌస్ షిఫ్టింగ్ అంట. కొన్ని బ్యాగులు ఉన్నాయి అంతే. Southwest 18 కిలోమీటర్స్. ఇది మన లోడు. కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇది మన మెట్రల్ అన్లోడ్ అయిపోయింది. దారిది ఫోటో తీయలేను అన్నట్టు, ఎందుకంటే లేడీస్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏమైనా తప్పు అనుకుంటారని తీయలేదు. ఈ ట్రిప్ అయితే క్లోజ్. ఇది మన ట్రిప్. 760 రూపాయలు ఇచ్చిండు. దీన్ని క్లోజ్ చేసుకున్నాం. ఇది 760లకి మనకు వచ్చింది 628. 128 రూపీస్ కమిషన్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది చదువుకుంటూనే ఉన్న కవరు. ఇప్పటికీ ఒక బుకింగ్ వచ్చింది. డ్రాపు శివపురి కాలనీ, ముప్పాస పంచాయతీ కాలనీ అంట, మణికొండకి. ఓకే, ఇది మణికొండకి. పికప్ వచ్చేసి ఇక్కడ ఉంది దూరం. పికప్ 1 కిలోమీటర్ ఉన్నది. చలో వెళ్దాం, నడవండి. ఈ కవర్ అయితే సెట్ చేసుకోవాలి. కవర్ వేసినాను. ఫైనలీ లొకేషన్కి వచ్చినానైతే చూపెడుతున్నది. బాగా టైం పట్టింది ఈ లొకేషన్ వెతుక్కోవటానికి. 1 కిలోమీటరే వచ్చింది, కానీ ఏమంటారు లోపటికని గణేషులను పెట్టున్నారు కదా, అందుకే దారులు బ్లాక్ ఉన్నాయి. ఇక వీళ్ళు అడ్రస్ చెప్తున్నారు, కాకపోతే నాకు అర్థమవుతలేదు. ఇక్కడ గల్లీల గురించి నాకు తెలియదు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్ట్రేట్ చూపెడుతున్నది. ఇక ముందట పోగానే లెఫ్ట్ అనుకుంటా. పోరలాడ నిలబడ్డారు వాళ్ళే అనుకుంటా. అవి సెంటరింగ్ అవి ఉన్నాయని చెప్పారు. డబ్బలు అయితే లోడ్ చేస్తారు పిల్లలు. ట్రిప్ స్టార్ట్ చేద్దాము.
అమౌంట్ ఎంత చూపెట్టింది, 322 చూపెట్టింది. 322కే ఎన్ని తంటాలు. ఏం కనిపిస్తలేదు, 3 కిలోమీటర్లు ఉన్నది. ఓకే, ఇది మన లోడు. పిల్లలు బుక్ చేసుకున్నారు, గణేషన్ పెట్టారు కదా, తీసేస్తున్నారు. ఆడాపు ఈడాపు అది ఇదే అంటే ఇక సరే పిల్లలు కదా అని నేను కూడా లైట్ తీసుకుంటున్నా. చాలా కానిద్దాం, ఏం చేద్దాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి గణేష్ని పెట్టారు. అన్న కొంచెం ఈడాగవా ఆడాగవా అంటున్నారు. ఇక నేను కూడా లైట్ తీసుకుంటున్నా, వాళ్ళు భయపడి అడుగుతున్నారు. ఇది మన బుకింగ్ అయిపోతుంది, ట్రిప్ వీడియోకి క్లోజ్. ఇది మన పేమెంట్ వేసినాడు, వెయిట్ చేయించి. పిల్లలే ఏం చేస్తాం. ఇది 322 అయితే 267 మనకు వచ్చింది, 54 రూపీస్ కమిషన్. టైము 4 అవుతుంది ప్రస్తుతానికి. పిల్లల బుకింగ్ అయితే అయిపోయింది. గణేష్ ఉంది, వాళ్ళు సెంట్రిక్ సామాన్ తీసుకుపోయారు కదా. పిల్లలు చాలా టైం వేస్ట్ చేసినారు అన్నట్టు, అన్న అనుకుంటా. ఇక ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. మణికొండలు నేను చూస్తా, ఇంకో 10-15 నిమిషాలు చూస్తాను. ఏమైనా బుకింగ్ వస్తే ఈ నుంచి తీసుకుందాం, లేకపోతే అటు వెళ్ళిపోవాలి. చూద్దాం మణికొండలో వస్తుందా బుకింగ్స్, ఏం సంగతి. ఇక్కడ నుంచి బుకింగ్ వచ్చాడంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేయరు ఈ ఏరియా వాళ్ళు, ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుంది పోటర్ దాన్ని. ఓకేనా, అక్కడ బుకింగ్లు పడేటట్టు లేవు. ముందటికి పోతున్నాను, ఏరియా చేంజ్ చేస్తున్నా. ఆడనే ఉండి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఎంత అవుతుంది టైము, 4:15 4:20 అవుతుంది. చూస్తా సాయంత్రం అయిపోతుంది మళ్ళీ మనకి. అందుకే ముందటికి వెళ్తున్నా. కొంచెం బయటికి వచ్చి ఆగినాను. ఈ ప్లేస్లో ఉన్న అటు సైడ్ ఉంటే ఆపోజిట్ సైడ్ మైఫిల్ హోటల్ ఉన్నది. ఇది చూపెడితే మీకు అర్థమవుతుంది. ఇదేందో తెలియదు, నేను ముందే తాగిన వచ్చి. మీకు తెలిస్తే చెప్పురు ఇదేందో. అటువైపు మైఫిల్ హోటల్ ఉంటుంది కదా, అదైతే తెలుసు. దానికి ఆపోజిట్లో ఆగినాను. ఇదేందో తెలియదు, చూద్దాం. ఈ నుంచి ఇంకేమైనా బుకింగ్ వస్తాయో రావో. ఇంకొకటి వస్తే బాగుంది. టైము 5:15 అవుతున్నది. ఈయన్నే వెయిట్ చేస్తున్నా. ఈ పైనకి ఎక్కినాం అనుకో, ఈ రోడ్డు, ఇది నార్నియా రోడ్ అంటారు. అటు జూబ్లీస్ దిక్కు వెళ్తాం. ఇటు రివర్స్ ఇటు పోతేనేమో అటు అది కొండాపూర్ దిక్కు, కొండాపూర్ అంటున్నా, మణికొండ దిక్కు. ఇక సాయంత్రం అయిపోయింది వెయిట్ చేసి 4 బుకింగ్లు ఇచ్చిండు బ్యాక్ టు బ్యాక్. ఇక చాలు నీకు అనుకుంటుండే ఏమో, మళ్ళీ ఇక ఎలాంటికి నీకు చాలు, ఇక ఇంటికి పో అంటుండో ఏం కట్టున్నాం. మళ్ళీ మీకు చూపెడతా. 1800 చేసిన. చూద్దాం ఇంకేమైనా వస్తాయా అనుకుంటుంటే వస్తూనే లేవు. అక్కడ దిక్కు పోతాను ఇక, మన బంజారాయిల్స్ కాకపోతే సీదా బేగంపేట దిక్కైనా కొడతాను. ఏమైనా వచ్చిందనుకో చిన్న బుకింగ్ కొట్టి రౌండ్ ఫిగర్ చేసేస్తా. 2000 చిల్లర ఏమైనా అయితే ఏమో ట్రై చేస్తా చేయటానికి. కాకపోతే మన పరిస్థితి ఆడికన్నట్టు. చూద్దాం, ఇంకా దినమైతే అయిపోలే కదా, ట్రై చేద్దాం. ఇంకా నడవండి, మళ్ళీ బయలుదేరుతాం ఇంటి నుంచి. చూద్దాం ఏమన్నా వస్తే ఆ ముందటికి పోతే. ఈ ఏరియాలో ఛాన్సులు కొంచెం తక్కువనే ఉంటాయి బుకింగ్ వచ్చాడు.
ఎక్కాలి పైనకి గుట్ట. బేగంపేట వరకైతే వచ్చేసిన. ముందర కనిపిస్తుందా రసూల్పుర మెట్రో స్టేషన్. ఆడ నుంచి ఏం రాలేవు బుకింగ్లు, ఎంటీ రావాల్సి వచ్చింది. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలో ఇంతే, కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇంకొకటి అడుగుతున్నారు కదా ఎంత డీజిల్ ఖర్చు అయింది, అది కూడా చెప్పమని. మనది ఇది వచ్చేసి పొద్దున 0 చేసిన ఓ 68-70 తిరిగింది అనుకోండి. 70 కిలోమీటర్ తిరిగింది. మన బండి వచ్చేసి 27-28 మైలేజ్ ఇస్తుంది. రఫ్గా అనుకుంటే ఓ 280 280 వరకేమో డీజిల్ కావాలి ఉంటుంది. 300 అనుకోండి, 1800కైనా 300 డీజిల్, 1500 మనకి మిగిలినాయి. అంతే లెక్క. మనం చాలా మళ్ళీ కలుసాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.